హాయ్ గర్ల్స్, ఏంటి అందరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవును విశ్వ, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు తప్పుకోవా? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఇది నువ్వు సాల్వ్ చేసేది కాదు విశ్వ, ఇది నా ఆశయానికి సంబంధించింది. ఏం దీప్తి, మళ్ళీ అలాగే అంటావు? నేను చెప్పాను కదా, నీ ఆశయానికి సంబంధించిన ఏదైనా నీ వెనకాల ఉంటానని. ఏంటి ఫైలు? స్వామీజీ ఇంత పని చేశాడా? అసలు అతను ఇలా చేశాడంటే నమ్మవద్దు అవ్వట్లేదు. నువ్వేంటి, మేమే నమ్మలేకపోతున్నాం. విశ్వ, నేను ఎలా అయినా ఏసీపీని కలవాలి. చూడు దీప్తి, ఈ టైంలో నువ్వు పోలీసుని కలవటం అంత మంచిది కాదు. ఆ స్వామీజీకి తెలిసిందనుకో, నీ ప్రాణానికి ప్రమాదం. మరి ఇప్పుడు ఏం చేయాలి విశ్వ? ప్రెసెంట్ ఈ డాక్యుమెంట్స్ తీసుకుని సైలెంట్ గా ఉంటే దీని వెనకాల ఎవరో ఉన్నారో అందరు బయటకు వస్తారు. ఓకే. ఇప్పుడు కానీ కంప్లైంట్ ఇస్తే దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. దీని వెనకాల ఎవడున్నాడో అందరినీ బయటికి లాగి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను. ఆ స్వామీజీ గారిని ఊరికే వదిలిపెట్టకూడదు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. తప్పకుండా పడుతుంది. ముందు ఫైల్ తీసుకో. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఎన్ని రోజుల నుంచి సీక్రెట్గా చేస్తుందంతా నీ చిన్న మిస్టేక్ వల్ల మొత్తం బయటపడిపోయింది. ఏం జరిగింది? జరగాల్సిందే జరిగింది. మనం చేసే స్కామ్ గురించి ఆ దీప్తికి తెలిసిపోయింది. మనం చేసే తప్పులన్నీ ఒక ఫైల్ తయారు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సమయానికి నేను చూశాను కాబట్టి ఆ ఫైల్ రాబట్టగలిగాను. మ్యాటర్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళుంటే మన ఇద్దరు పని అయిపోయింది. దీప్తికి మొత్తం తెలిసిపోయిందా? తెలియడానికి అవకాశమే లేదే. ఏదో మిస్టేక్ జరిగింది. నువ్వు చేసిన మిస్టేకే. అదే ఆలోచిస్తున్నా. మనం పెంచుకున్న పక్షికి మన గురించి పూర్తిగా తెలియనంత వరకే ప్రాణాలతో ఉంటుంది. అంటే దాన్ని చంపేస్తున్నావా? చచ్చా, అలాంటి చిన్నపిల్లల పనులు మనం చెయ్యం. ఏం చేసినా అంతకు మించే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం మాత్రం సేఫ్ జోన్లో ఉండాలి. అది చూసుకో ఫస్ట్. డోంట్ వర్రీ విశ్వ, నువ్వు కూల్గా రెస్ట్ తీసుకో. జరగాల్సింది మొత్తం నేను చూసుకుంటా. చూసుకుంటావు. అమ్మా, దీప్తి అంటే మీరేనమ్మా? ఈ ఫోన్ గల వ్యక్తికి అక్కడ యాక్సిడెంట్ అయ్యి గాయాలతో పడి ఉన్నాడమ్మా. రండమ్మా, రండి, తొందరగా రండమ్మా, రండి. ఆ రోజు నుంచి కాల్ చేస్తే కలవట్లేదు సార్. లవ్లో పడి మమ్మల్ని దూరం పెడుతుంది అనుకున్నాం, కానీ మాకే దూరం అయిపోతుంది అనుకోలేదు. మీ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయా? ఫొటోస్ తీసుకున్నాం, కానీ అవి దీప్తి ఫోన్లోనే ఉన్నాయి సార్. ఇంకొకసారి ఆలోచించు. సారీ సార్, నాకేం గుర్తు రావట్లేదు. ఇంకా నేను వెళ్తాను సార్. వెళ్తావా? వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది అనుకో. కనిపించకుండా పోయింది నువ్వు పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్ కాదు, పక్కనున్న నీ స్నేహితురాలు. ఆలోచించు. నీకెదురయ్యే సమస్యల గురించి కాదు, నీ స్నేహితురాల గురించి ఆలోచించు. సార్, మా కాలేజీ పక్కన కేఫ్లో ఈవినింగ్ 5 o'clock కలుసుకునేవారు సార్. ఓకే. ఫొటోస్ అయితే తీసుకున్నాం, కానీ తన ఫోన్లోనే ఉన్నాయి సార్. కేఫ్లో కలుసుకునే. ఓకే. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సెల్ఫీస్, కేఫ్, ఫొటోస్. సంథింగ్ ఇస్ మిస్సింగ్.
చెప్పు, దీప్తి ఎక్కడుంది? విశ్వ ఎక్కడున్నాడు? చెప్పు. సార్ నాకు తెలియదు సార్. తెలీదన్న మాట వస్తే చంపేస్తాను రా నా కొడక. చెప్పు. సార్ నాకు విశ్వ తెలియదు సార్, కానీ వాడి ఫ్రెండ్ వసీం నేను ఫ్రెండ్ సార్. కిడ్నాప్ చేసిన అమ్మాయిలను ఎక్కడ ఉంచుతారు? సార్ సిటీ అవుట్స్కట్స్లో 4 పాడుబడ్డ బంగ్లాలు ఉన్నాయి సార్. ఆర్డర్ ఎన్ని రోజుల్లో వస్తుంది? కిడ్నాప్ చేసిన 5 రోజుల్లో ఆర్డర్ వస్తుంది సార్. ఆ 4 బంగ్లాలో దీప్తి ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఎవరు తీసుకొచ్చిన అమ్మాయి ఏ బంగ్లాలు ఉందో వాళ్ళకే తెలియదు సార్. వసీం ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు? నీ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు.